హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ సూక్ష్మజీవ ప్రపంచం. ఇంటర్మీడియట్ బాటనీ సెకండ్ ఇయర్. ఫస్ట్ వన్, సూక్ష్మజీవ శాస్త్రం అంటే ఏంటి? సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సూక్ష్మజీవ శాస్త్రం లేదా మైక్రోబయాలజీ అంటారు. ఈ సూక్ష్మజీవుల గురించి మొట్టమొదటిసారిగా లూయిస్ పాశ్చర్ కనుగొన్నది లీవెన్హాక్. ఈయన లీవెన్హాక్ అనే ఆయన 1632, 1723 ఆ సంవత్సరాల మధ్యలో మొదటిసారిగా బ్యాక్టీరియాలను కనుగొన్నారు. నెక్స్ట్, బ్యాక్టీరియా అని పేరు పెట్టిన శాస్త్రవేత్త హెరెన్బర్గ్. నెక్స్ట్, లూయిస్ పాశ్చర్, రాబర్ట్ కోచ్, అదేవిధంగా లీవెన్హాక్ వీరందరి యొక్క కృషి మూలంగా సూక్ష్మజీవ శాస్త్రానికి పునాది అనేది పడింది. అదేవిధంగా లూయిస్ పాశ్చర్ ఏం చేశారు? లూయిస్ పాశ్చర్ అని ఆయన మనకి ఏం చేశారు? పాశ్చరైజేషన్ కనుగొన్నారు. అంటే లూయిస్ పాశ్చర్ పాశ్చరైజేషన్ సాంకేతికతను, టీకాల తయారీని కూడా అభివృద్ధి చేశారు. నెక్స్ట్ వన్, ఈయన బ్యాక్టీరియాలను ఏమంటారు? యానిమల్ క్యూల్స్ అని కూడా పిలుస్తారు. యానిమల్ క్యూల్స్ అని కూడా పిలుస్తారు. అదేవిధంగా సూక్ష్మజీవులు అంటే ఏంటి? మనకి ప్రోటోజోవాలు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, శైవలాలు, వీటన్నిటినీ కూడా మనం సూక్ష్మజీవుల కింద చర్చించుకోవచ్చు. అదేవిధంగా అందులో ఫస్ట్ వన్ ఏంటంటే బ్యాక్టీరియాలను చూసుకున్నట్లయితే, అంటే ఫస్ట్ వన్ మనకి బ్యాక్టీరియాలను మొట్టమొదటిగా పరిశీలించిన శాస్త్రవేత్త ఎవరు? ఆంటన్ వాన్ లీవెన్హాక్ అని ఆయన మొట్టమొదటిసారిగా మనకి బ్యాక్టీరియాలను ఏం చేశారు? కనుగొన్నారు. అదేవిధంగా అంటే ఫస్ట్ వన్ 1674 సంవత్సరంలో బ్యాక్టీరియాలను వర్ణించిన గుర్తింపు అనేది ఆంటన్ వాన్ లీవెన్హాక్కే దక్కుతుంది. పేరు పెట్టడం మాత్రం హెరెన్బర్గ్. నెక్స్ట్, ఈ బ్యాక్టీరియాలు చూసుకున్నట్టయితే బ్యాక్టీరియాలు ఏమని పిలుస్తారని చెప్పాము? యానిమల్ క్యూల్స్ అని పిలుస్తాము. అదేవిధంగా బ్యాక్టీరియాల యొక్క బ్యాక్టీరియాలు చూసుకున్నట్టయితే వివిధ రకాల ఆకారంలో ఉంటాయి. అది గోళాకారంలో ఉంటే వాటిని ఏమంటాం? బ్యాక్టీరియాలని కాకస్ అంటాం. అదేవిధంగా దండాకారంలో ఉండే బ్యాక్టీరియాలను ఏమంటాము? బ్యాసిల్లస్లు అంటాము. కామ ఆకారంలో ఉండే బ్యాక్టీరియాలను ఏమంటాము? విబ్రియో అంటాము. అంటే మనకి విబ్రియో మనకి తెలిసి విబ్రియో అంటే మనకి కలర్ అనేది విబ్రియో కలర్ వల్ల మనకి కలర్ డిసీజ్ వస్తుంది. అదేవిధంగా సర్పిలాకారంలో ఉండే బ్యాక్టీరియాలను ఏమంటాము? స్పైరెల్లం అంటాము. అంటే మనకి మొట్టమొదటిగా బ్యాక్టీరియాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆంటన్ వాన్ లీవెన్హాక్. ఈయన ఏం చేశారు? మొట్టమొదటిగా బ్యాక్టీరియాలను కనుగొన్నారు. తరువాత వాటి యొక్క ఆకారాలు చూసుకున్నట్లయితే గోళాకారంలో ఉంటే కాకస్ అంటాము, దండాకారంలో ఉంటే బ్యాసిల్లస్ అంటాము, కామ ఆకారంలో ఉండే బ్యాక్టీరియా ఏమంటాము? విబ్రియో అంటాము. విబ్రియో అంటే విబ్రియో కలరా వల్ల మనకి కలరా వస్తుంది. అదేవిధంగా సర్పిలాకారం ఉండే బ్యాక్టీరియాలు ఏమంటాము? స్పైరెల్లం అంటాము. నెక్స్ట్, బ్యాక్టీరియాలు అనేవి కేంద్రకపూర్వ జీవులు. అదేవిధంగా బ్యాక్టీరియాలు ఏంటంటే, అంటే అతి చిన్న బ్యాక్టీరియా అతి పెద్ద బ్యాక్టీరియా ఉంటాయి కదండి. అందులో బ్యాక్టీరియాలు అనేవి అతిపెద్ద బ్యాక్టీరియాని బెగ్గియోటా అంటారు. నెక్స్ట్, అజిటోబాక్టర్ అనే బ్యాక్టీరియా ఏం చేస్తుంది? బహురూపాలను ప్రదర్శిస్తుంది. అదేవిధంగా నమ్యత అంటే సాగే గుణం అంటాం కదా, ఆ నమ్యతను ప్రదర్శించే బ్యాక్టీరియాలను ఏమంటాము? స్పైరోకీట్స్ అంటాము. ఎగ్జాంపుల్ క్రిస్టిస్పర్మా. నెక్స్ట్, బ్యాక్టీరియాలు అనేవి సహజీవనం చేస్తాయి. మానవుని పేగులో ఉండే బ్యాక్టీరియా అంటే ఈస్చెరిషియా కోలై బ్యాక్టీరియా. అదేవిధంగా రైజోబియం బ్యాక్టీరియా అంటే లెగ్యూమ్ మొక్కల్లో ఉండే బ్యాక్టీరియా కూడా ఏం చేస్తుంది? సహజీవనం చేస్తుంది. నెక్స్ట్, బ్యాక్టీరియాలు అనేవి కాకస్లు అని చెప్పాం కదా. కాకస్లు అనేవి గోళాకారంలో ఉండే బ్యాక్టీరియాలు ఏమని చెప్పాము? కాకస్లు అంటాం. గోళాకారంలో ఉండే బ్యాక్టీరియాలను కాకస్ అంటాము. ఆ కాకస్లు అనేవి అంటే ఒంటరిగా గోళాకారంలో ఉండే బ్యాక్టీరియాలు ఏమంటాము? మోనోకాకస్ అంటాం. డిప్లోకాకస్, చూడండి రెండు బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఈ రెండు బ్యాక్టీరియాలు అలా జతలుగా ఉంటే వాటిని డిప్లోకాకస్ అంటారు.
అలా కాకుండా నాలుగు నాలుగు చూడండి, నాలుగు నాలుగు ఉన్నాయి కదా, వీటిని టెట్రాకోకస్ అంటారు. అలా కాకుండా స్ట్రెప్టోకోకస్ అంటే ఒక గొలుసు మాదిరిగా ఉన్నాయి, దాన్ని స్ట్రెప్టోకోకస్ అంటాము. అలా కాకుండా అంటే ఒక అపక్రమాకారంలో ఉన్నాయి, ఇలా అపక్రమాకారంలో ఉంటే వాటిని ఏమంటాం, స్టాఫిలోకోకస్ అంటాము. అదేవిధంగా శార్సినా అంటే ఏంటి, ఘనాకారంగా 8 గోళాకార బ్యాక్టీరియాలు అనేవి ఘనాకారంగా అమర ఉంటే దాన్ని ఏమంటాము, శార్సినా అంటాము. నెక్స్ట్ బ్యాసిల్లస్ అంటే ఏమని చెప్పాము, దండాకారంలో ఉండే బ్యాక్టీరియాలనే బ్యాసిల్లస్లు అంటాము. ఆ బ్యాసిల్లస్లు అనేవి ఒంటరిగా ఉంటే ఏమంటాం, మోనోబ్యాసిల్లస్. అలా కాకుండా జతలుగా ఉంటే డిప్లోబ్యాసిల్లస్. ఒక వరుసలో గొలుసులాగా అమర ఉంటే దాన్ని స్ట్రెప్టోబ్యాసిల్లస్ అంటాము. నెక్స్ట్ బ్యాక్టీరియాల యొక్క పరిమాణం. బ్యాక్టీరియాలు అనేవి ఏం చేస్తాయి, మనకి బ్యాక్టీరియాలని బ్రౌన్ సర్జన్ చేపలోని పేగుల్లో అకాంతురస్ అంటే బ్రౌన్ షిప్ సర్జన్లో కనుగొన్నారంట. బ్రౌన్ సర్జ్ చేపలోని పేగుల్లో అకాంతస్ నైట్రిఫికస్ అనే బ్యాక్టీరియా ఉంటుందంట. నెక్స్ట్ ఈ బ్యాక్టీరియాల యొక్క పరిమాణం చూసుకున్నట్లయితే ఈ ఫ్లోఫిషియస్ ఫిసిల్సోని ఇది ఏం చేస్తుందంటే 200 నుంచి 500 మైక్రోమీటర్ల పొడవులో ఉంటుంది, దండాకారంలో ఉంటుంది. నెక్స్ట్ థయో మార్గరేటా నమీబియన్సిస్, ఇది నమీబియా సముద్రం ఒడ్డున కనుగొనబడిందంటే దీని వ్యాసం చూసుకున్నట్లయితే 100 నుంచి 750 మైక్రోమీటర్ల వ్యాసం ఉంటుంది, గోళాకారంగా ఉంటుంది. అదేవిధంగా తరచుగా గొలుసులాగా ఏర్పడతాయి. నెక్స్ట్ బ్యాక్టీరియాల యొక్క అభిరంజన చర్య అంటే క్రిస్టియన్ గ్రామ్ అనే శాస్త్రవేత్త 1884లో బ్యాక్టీరియా యొక్క అభిరంజన విధానాన్ని కనుగొన్నారు. బ్యాక్టీరియా యొక్క అభిరంజన విధానాన్ని కనుగొన్నారు ఎవరు, క్రిస్టియన్ గ్రామ్. దీన్నే గ్రామ్ అభిరంజక చర్య అంటారు. నెక్స్ట్ బ్యాక్టీరియాల యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే నేలను సారవంతం చేస్తాయి. బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి, నేలను సారవంతం చేస్తాయి. అమోనిఫైయింగ్ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంట, చనిపోయిన జీవుల దేహంలోని ప్రోటీన్లను ఎమైనో ఆమ్లాలుగా అంటే చనిపోయిన జీవుల దేహంలోని ప్రోటీన్లను అమైనో ఆమ్లాలను ఏం చేస్తాయి, అమోనియాగా మారుస్తాయంట. దీన్నే అమోనిఫికేషన్ అంటారు. ఎగ్జాంపుల్ బ్యాసిల్లస్. నెక్స్ట్ నత్రీకరణ అంటే ఏంటి, అమోనియాను నైట్రేట్లుగా ఆక్సీకరణం చేస్తే దాన్ని నత్రీకరణ అంటాము. ఎగ్జాంపుల్ నైట్రోసోమోనాస్ నైట్రోబాక్టర్. అలా కాకుండా రైజోబియం, క్లాస్ట్రీడియం, రొడోస్పైరిల్లం మైక్రోబియం, క్లోరోబ్యాక్టీరియం ఇవన్నీ ఏం చేస్తాయి, వాతావరణంలో ఉండే వాయు రూపంలో ఉన్న నత్రజనిని స్థాపన చేసి నేలను సారవంతం చేస్తాయి. ఎందుకంటే మనకి నత్రజనిని మొక్కలు డైరెక్ట్గా తీసుకోలేవు, అవి ఏం చేస్తాయి, వాటిని అన్నత్రజనిగా మారుస్తున్నట్లు అయితే మాత్రమే మన మొక్కలు అనేవి తీసుకోగలవు. నెక్స్ట్ బీటీ అంటే బ్యాసిల్లస్ తురింజెన్సిస్. ఈ బ్యాసిల్లస్ తురింజెన్సిస్ అనే బ్యాక్టీరియా అనేది జీవ కీటక నాశకారిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్లాస్ట్రీడియం బ్యూటిలికం, క్లాస్ట్రీడియం పెల్సినియం జనుము నుంచి ఫ్లాక్స్ నుంచి నారలు తీయడానికి ఉపయోగపడతాయి. క్లాస్ట్రీడియం బ్యూటిలికం అనేది జనుము నుంచి, క్లాస్ట్రీడియం పెల్సినియం అనేది ఫ్లాక్స్ నుండి నారలు తీయడానికి ఉపయోగిస్తారు. పొగాకు క్యూరింగ్లో బ్యాసిల్లస్ మెగాథేరియం అనే బ్యాక్టీరియాను యూజ్ చేస్తారు. కొన్ని బ్యాక్టీరియాలు కిణ్వనంలో ఉపయోగిస్తారు. అదేవిధంగా కొన్ని బ్యాక్టీరియాలు కిణ్వనంలో కొన్ని బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి, వాయురహిత శ్వాసక్రియ ద్వారా మనకి గోబర్ గ్యాస్ ఆల్రెడీ తయారు చేస్తాం కదండి. ఆ గోబర్ గ్యాస్ తయారీలో ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఏంటంటే మెథనోకాకస్, మెథనోబాసిల్లస్. నెక్స్ట్ కేంద్రక పూర్వకణ బ్యాక్టీరియా నిర్మాణం. ఇది బ్యాక్టీరియా యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే బ్యాక్టీరియాని చూడండి ఎలా ఉంది, దండాకార బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అనేది దండాకారంలో ఉండి దీని బ్యాక్టీరియా చుట్టూ జిగురు పొర ఉంటుంది.
బ్యాక్టీరియా చుట్టూ ఏముంటుంది? జిగురు పొర. బ్యాక్టీరియా యొక్క కణనిర్మాణాన్ని 1940వ సంవత్సరంలో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని అభివృద్ధి చెందడంతో కేవలం సరళమైన గోళాలు దండాలుగానే కాక ఇంకా ఎక్కువగా అర్థం చేసుకునే వీలు కలిగింది. ఈ బ్యాక్టీరియా యొక్క నిర్మాణాన్ని చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? దండాకారంగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియాను ఆవరించి బ్యాక్టీరియా యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే ఇలా బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియాను ఆవరించి జిగురు పొర ఉంటుంది. ఈ జిగురు పొరలో గ్లైకోలిక్స్తో, ఈ పొర అనేది జిగురు పొర ఏం చేస్తుంది? తొడుగు గ్లైకోలిక్స్తో నిర్మితం అవుతుంది. అదేవిధంగా అక్కడక్కడ ఫింబ్రియా అనే సన్నని నిర్మాణాలు ఉన్నాయి. ఇవి లైంగిక ప్రత్యుత్పత్తిలో తోడ్పడతాయి. వీటినే లైంగిక ఫిలి అంటారు. అదేవిధంగా లోపల ఈ బ్యాక్టీరియా కణనిర్మాణంలో ప్రధానంగా 2 ప్రధాన భాగాలు కనిపిస్తాయి. అవేంటంటే కణకవచము, జీవ పదార్థము. అంటే బ్యాక్టీరియాల కణకవచంలో లోపించినది ఏంటి? సెల్యులోజ్. అంటే బ్యాక్టీరియాల కణకవచంలో ముఖ్యంగా ఏముంటాయి? ఈ కణకవచంలో పెప్టిడోగ్లైకాన్లు, అదేవిధంగా మ్యూకోపెప్టైడ్లు ఉంటాయి. అదేవిధంగా దీనికి చుట్టూ చూడండి జిగురు పొర ఉంటుంది. లోపల ఏముంటుందంటే కణకవచాన్ని వెలుపలుగా పొలుసుగా వదులుగా ఉండే గ్లైకోలిక్స్ పొర ఉంటుంది. దీన్ని జిగురు పొర అంటారు. అదేవిధంగా ఈ గ్లైకోలిక్స్ అనేవి పాలీసాకరైడ్లతో నిర్మితమై ఉంటాయి. అలా కాకుండా కణకవచానికి వెలుపల మందమైన గ్లైకోలిక్స్ పొర ఉంటుంది. దీన్ని జిగురు పొర అంటారు. అంతేకాకుండా బ్యాక్టీరియాలు చలన సహకార నిర్మాణాలు అంటే ఏంటండి? ఈ బ్యాక్టీరియాలు చుట్టూ చూసారు కదా, ఇలా నిర్మాణాలు ఉండేటువంటి పోచలో నిర్మాణాలు ఇవి కసాబాలు. ఈ కసాబాలు ఏం చేస్తాయి? బ్యాక్టీరియాలను చలించడానికి తోడ్పడతాయి. ఈ కసాబాలనే మనకి ఇంకొక పేరేంటి? ప్లాజెల్లా. ఈ ప్లాజెల్లా అనేవి ప్లాజెల్లిన్ అనే ప్రోటీన్తో నిమిత్తమై ఉంటాయి. అదేవిధంగా ఈ ఫింబ్రియాలు అనేవి అంటే ఈ లైంగిక ఫిలి ఉన్నాయి కదా, ఇవి లైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయని చెప్పాం కదా. అక్కడక్కడ ఈ బ్యాక్టీరియా కణనిర్మాణం చూసుకున్నట్లయితే చూడండి, లోపలికి ముడతలు పడి ఉంది. ఈ ముడతల్ని ఏమంటాం? మీసోజోమ్స్ అంటాం. ఈ మీసోజోమ్స్ అనేవి శ్వాసక్రియలో పాల్గొంటాయి. అంతేకాకుండా మధ్యలో చూడండి న్యూక్లియాయిడ్ అంటే ప్లాస్మిడ్తో పాటు డిఎన్ఏ కూడా ఉంది. దీన్ని ప్లాస్మిడ్ అంటాము. నెక్స్ట్ దాంతోపాటు న్యూక్లియాయిడ్ అంటే డిఎన్ఏ పొర కూడా ఉంది. దాంతోపాటు కణత్వచం ఉంది, కసాబాలు ఉన్నాయి, జీవ పదార్థం ఉంది. అక్కడక్కడ రైబోజోమ్స్ అనేవి ఉన్నాయి విడివిడిగా. వీటిని పాలిజోమ్స్ అంటాము. ఇవి 70S రైబోజోమ్స్కి చెందినవి. అంటే బ్యాక్టీరియా కణనిర్మాణం చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా కణాన్ని ఆవరించి జిగురు తొడుగు ఉంటుంది. ఆ జిగురు తొడుగు అనేది గ్లైకోలిక్స్తో నిమిత్తం అవుతుంది. అదేవిధంగా కణత్వచం ఉంటుంది. లోపల 2 గుండ్రటి నిర్మాణాలు ఉంటాయి. ఒకటి న్యూక్లియాయిడ్ డిఎన్ఏ, వేరొకటి ప్లాస్మిడ్ ఉంటుంది. అంతేకాకుండా అక్కడక్కడ ఈ బ్యాక్టీరియా కణత్వచం లోపలికి ముడతలు పడి ఉంటుంది. దీన్ని మీసోజోమ్స్ అంటారు. అంతేకాకుండా బ్యాక్టీరియాలు 2 వైపులా సన్నని పోచల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని కసాబాలు అంటారు. ఈ కసాబాలు అనేవి బ్యాక్టీరియాలు చలించడానికి సహాయపడతాయి. నెక్స్ట్ రైబోజోమ్స్ కూడా ఉంటాయి. ఆ రైబోజోమ్స్ అనేవి 70S రైబోజోమ్స్ రకానికి చెందినవి. నెక్స్ట్ కసాబాలు అనేవి ఏం చేస్తాయి? చలనానికి ఉపయోగపడతాయి. ఇలా సన్నని నిర్మాణాలు అంటే వీటిని ఫిలిలో అంటాము. దీన్ని లైంగిక ఫిలి అంటాము. ఇవి ప్రత్యుత్పత్తిలో తోడ్పడతాయి. నెక్స్ట్ అంటే బ్యాక్టీరియా యొక్క కణనిర్మాణం చూసుకున్నట్లయితే 2 ప్రధాన భాగాలు ఉంటాయి. అవేంటి? కణకవచం, జీవ పదార్థం. బ్యాక్టీరియా యొక్క కణకవచంలో లోపించినది ఏంటి? సెల్యులోజ్. బ్యాక్టీరియాల కణకవచంలో ప్రధానంగా ఉండే పెప్టిడోగ్లైకాన్లు, మ్యూకోపెప్టైడ్లు ఉంటాయి. అదేవిధంగా గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా కణకవచంలో ఉంటే గ్రామ్ నెగిటివ్లు బ్యాక్టీరియాలో లోపించిన ఆమ్లము టైకోయిక్ ఆమ్లము. నెక్స్ట్ కణకవచం యొక్క విధులు. బ్యాక్టీరియా కణకవచం ఏం చేస్తుంది? కణానికి నిర్దిష్ట ఆకారాన్ని ఇస్తుంది. అంటే
అదేవిధంగా రక్షణకు ఉపయోగపడుతుంది. దీన్ని ఆవరించి 2 నుంచి అనేక త్వచాలు ఉంటాయి. అంటే కనకవచం, బ్యాక్టీరియాలో కనకవచం ఏం చేస్తుంది, నిర్దిష్ట ఆకారానికి ఇస్తుంది, రక్షణకు ఉపయోగపడుతుంది. దీన్ని ఆవరించి 2 నుంచి అనేక త్వచాలు ఉంటాయి. ఇవి ద్రవాభిసరణ లయం నుండి కాపాడుతాయి కణాన్ని. కణకవచం అనేది కణాన్ని విష పదార్థాల నుంచి కాపాడుతుంది. వ్యాధికారక లక్షణాలను ఆపాదింపచేస్తుంది. నెక్స్ట్ గ్లైకోలిక్స్, అంటే మనకి గ్లైకోలిక్స్తో నిమిత్తమవుతుందని చెప్పాం కదా త్వచము, అది జిగురు పొర ప్లస్ తొడుగు కలిపి గ్లైకోలిక్స్లో ఏర్పడతాయి. అదేవిధంగా కణకవచానికి వెలుపలుగా పలుచుగా వదులుగా ఉండే గ్లైకోలిక్స్ పొరని జిగురు పొర అంటాము. బ్యాక్టీరియాల కణం నుండి నీరు ఖనిజ లవణాలను బయటకు పోకుండా, అంటే లోపల బ్యాక్టీరియా కణం నుండి నీరు ఖనిజ లవణాలు అనేవి బయటకు పోకుండా కాపాడేది ఏంటంటే జిగురు పొర. అదేవిధంగా బ్యాక్టీరియాలో చలన సహకార నిర్మాణాలు కసాబాలు వేడితో నిమిత్తము ప్లాజెలిన్ అనే ప్రోటీన్తో నిర్మితము. కసాబాలను ప్రధానంగా చూపినవి బ్లాసిల్లస్లు. బ్యాక్టీరియాల యొక్క కసాబాల్లో కనిపించని అమరిక, అంటే 2 రకాల అమరిక ఉంటుంది, 9+2 అమరిక ఉంటుంది. అమరే విధానం. నెక్స్ట్ కసాబాల యొక్క సంఖ్య చూసుకుంటే అమరికలను బట్టి, అంటే కసాబా అనేది ఈ బ్యాక్టీరియాలో అమరిన విధానం బట్టి రకరకాలుగా ఉంటుంది. కసాబా రహితం అంటే ఎటువంటి కసాబం లేకపోతే ఎట్రైకస్ అంటాము. ఒక బ్యాక్టీరియాకు 1 సైడ్ మాత్రం ఒక వైపు కసాబా ఉంటే మోనోట్రైకస్ అంటాం, దాన్ని ఏకతంతుకం అంటాము. అలా కాకుండా 2 వైపులా కసాబాలు ఉంటే యాంఫిట్రైకస్ అంటాము, ద్విధ్రువ తంతుకము. అన్ని వైపులా కసాబాలు ఉంటే ఫెరిట్రైకస్ అంటాము, పరితంతుకము. అలా కాకుండా ఒకవైపే, అంటే బ్యాక్టీరియాకి ఒకవైపే గుంపులుగా ఉంటే వాటిని లోఫోట్రైకస్ అంటాము. ఫిలీ లేదా ఫింబ్రియల్ అనేది సాధారణంగా చూపినవి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలు. నెక్స్ట్ ఫిలీలు వీటితో నిర్మితము, అంటే లైంగిక ఫిల్ అని చెప్పాం కదా, అది ఫిలిన్ లేదా ఫింబ్రి అనే ప్రోటీన్తో నిర్మితము. ప్రతి కణంలో ఫిల్ల సంఖ్య 1000 వరకు ఉంటుంది. అద్దె కణాలకు రాళ్లకు అంటుపెట్టుకోవడానికి, అంటే బ్యాక్టీరియాలు అనేవి వేరే అద్దె కణాలకు కానీ రాళ్ళకు కానీ అంటుపెట్టుకోవడానికి సహకరించేవి ఏంటంటే ఫిలీలు. లైంగిక ఫిల్లు కంటే చిన్నవిగా బ్యాక్టీరియా కణంలో కనిపించినవి ఫిలీలు. అదేవిధంగా ప్రతి కణంలో బ్యాక్టీరియాలో కణకవచం కింద జీవ పదార్థాన్ని ఆవరిస్తూ ఉండే త్వచము కణత్వచం. కణత్వచం అనేది ప్రోటీన్స్ మరియు లిపిడ్స్తో నిర్మితము. బ్యాక్టీరియాలో కణత్వచం చూపు ముడతలు మీసోజోమ్స్. నెక్స్ట్ ద్విధా విచ్ఛితి ద్వారా పిల్ల కణాలను ఏర్పరచట్లో తోడ్పడుతుంది మీసోజోమ్స్ అనేది. అంటే మీసోజోమ్స్ అని ఇలా ఉంది కదండి, ఆ మీసోజోమ్ ఆ ముడత ఏం చేస్తుంది, అలా మధ్యలోకి వచ్చేసి అలా విచ్ఛితి చెంది అది వేరొక బ్యాక్టీరియాగా పెరుగుతుంది. నెక్స్ట్ బ్యాక్టీరియాల యొక్క కణద్రవ్యంలో ఉండే జన్యు పదార్థం గల ప్రదేశం న్యూక్లియాయిడ్ డిఎన్ఏ అంటే తెలుసు కదా, డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. కొన్ని బ్యాక్టీరియల్ కణాల్లో ప్రధాన జన్యు పదార్థం అదనంగా కనిపించినది ఏంటంటే గుండ్రటి నిర్మాణం ప్లాస్మిడ్. కిరణజన్య సంయోగక్రియ జరిపే బ్యాక్టీరియాల్లో బ్యాక్టీరియో పత్రహరితాలు ఉంటాయి. నెక్స్ట్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాలో క్లోరోజోమ్లు ఉంటాయి. ప్లాస్మిడ్లు అనేవి జన్యు పదార్థ బదిలీకి యూజ్ అవుతాయి. అదేవిధంగా ఔషధ నిరోధకత కొరకు సూక్ష్మజీవ నాశక ఔషధాలను నిరోధించగలిగేవి ప్లాస్మిడ్లు. రైబోజోమ్స్ అనేవి 70S రకానికి చెందినది. వీటిలో ఉండే బ్యాక్టీరియాల్లో ఉండే నిల్వ ఆహార పదార్థాలు పిహెచ్బి అంటే పాలీహైడ్రాక్సీ బ్యూట్రేట్ మరియు నూనె బిందెల రూపంలో నిల్వ ఉంటాయి. బ్యాక్టీరియాలో నివసించే బ్యాక్టీరియల్ కణాల రిక్తికులు వాయు రిక్తికులు. నీటిపై స్వేచ్ఛగా తేలియాడే కొన్ని బ్యాక్టీరియాలు హోలో బ్యాక్టీరియాలు. బ్యాక్టీరియా యొక్క ప్రత్యుత్పత్తి చూసుకున్నట్లయితే 2 రకాలు, అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ద్విధా విచ్ఛితి ద్వారా జరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎండోస్పోర్స్ని ఏర్పాటు చేసుకుంటుంది. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి అనేది నిజమైన లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఉండదు, జన్యు పదార్థం మార్పిడి జరుగుతుంది. అది ఎలా అంటే ఎన్ని రకాలంటే సంయుగ్మము,
జన్యు పరివర్తనము, జన్యువాహనము. ఈ సంయుగ్మాన్ని 1946లో లెడర్బర్గ్ టాటంలో ఎచరీషియా కోలైలో కనుగొన్నారు. బ్యాక్టీరియాలో సంయుగ్మాన్ని 1946లో లెడర్బర్గ్ టాటంలో ఎచరీషియా కోలైలో కనుగొన్నారు. నెక్స్ట్ జన్యు పరివర్తనాన్ని ఫ్రెడరిక్ గ్రిఫిత్ 1928లో స్ట్రెప్టోకోకస్ నిమోనియాలో కనుగొన్నారు. నెక్స్ట్ జన్యు వాహనాన్ని లెడర్బర్గ్ అండ్ జెండర్ అని ఆయన సాల్మోనెల్లా టైఫీ, మనకి టైఫాయిడ్ సాల్మోనెల్లా టైఫీ మ్యూరం వల్ల వస్తుంది కదా, ఆ సాల్మోనెల్లా టైఫీ అనే జన్యు వాహనంలో సాల్మోనెల్లా టైఫీలో కనుగొన్నారు. నెక్స్ట్ బ్యాక్టీరియాలో సర్వసాధారణమైన అలైంగిక విధానము ద్విధా విచ్ఛిత్తి. ప్రతి బ్యాక్టీరియా ఎన్ని నిమిషాలకు ఒకసారి ద్విధా విచ్ఛిత్తి చెందుతుందంటే 18 నుంచి 20 నిమిషాలకు ఒకసారి. ద్విధా విచ్ఛిత్తి కారణంగా ఏర్పడు పిల్ల బ్యాక్టీరియాల సంఖ్య 2. ప్రతికూల పరిస్థితుల్లో బ్యాక్టీరియాలో ఏర్పడు అంతఃసిద్ధ బీజం కలిగి ఉండేవి జీవ పదార్థం మరియు జన్యు పదార్థం. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనుటకు బ్యాక్టీరియా వీటిని ఏర్పరచుకొనును అంతఃసిద్ధ బీజాలు లేదా ఎండోస్పోర్స్. 2 బ్యాక్టీరియల్ కణాలు పరస్పరం తాకుడు వల్ల జరుగు ప్రత్యుత్పత్తి సంయుగ్మం. జన్యు పదార్థ నకళ్లను బాహ్య వాతావరణం నుండి గ్రహించి తన జన్యు పదార్థంగా కలుపుకోవడం జన్యు పరివర్తనం. బ్యాక్టీరియాఫాజుల ద్వారా జన్యు పదార్థ బదిలీ అనేది జన్యువాహనము. దీన్ని లెడర్బర్గ్ జెండర్ కనుగొన్నారు. సంయుగ్మంను వివరించింది లెడర్బర్గ్ మరియు టాటంలో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.